హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం 2021 మేకి సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్లో చదువుకున్నామో వాటిని మనం ఇక్కడ మళ్ళీ రివైజ్ చేసుకుందాం. ముందుగా ఏపీపీఎస్సికి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఒకటవది, బయో వేస్ట్ మెటీరియల్ని నిర్వీర్యం చేయటానికి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కొక్కటి చొప్పున ఇన్సినరేటర్లని అందుబాటులో ఉంచాలని ఏ రాష్ట్రం నిర్ణయించుకుంది? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. రెండవది, ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నవరత్నాలు పథకాల గురించి వివరించండి. నవరత్నాలు పథకాలను వేటిని పిలుస్తాము? వైఎస్ఆర్ రైతు భరోసా, జలయజ్ఞం, మద్య నిషేధం, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, పేదలందరికీ ఇల్లు, పింఛన్ల పెంపు, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత. ఇవన్నీ కూడా నవరత్నాల్లో భాగంగా తీసుకురావటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థలు, సర్వీసుల్లో వెనుకబడిన కులాలకి రిజర్వేషన్లని ఎన్ని సంవత్సరాల పాటు పొడిగించారు? ఎప్పటి వరకు పొడిగించారు? 31 మే 2031 వరకు పొడిగించడం జరిగింది. అంటే 10 సంవత్సరాల పాటు. 2021లో దీన్ని పొడిగించారు కదా, అప్పటి నుంచి మే 31, 2031 వరకు పొడిగించారు. ఆంధ్రప్రదేశ్లో ఏ సంవత్సరంలో 10వ తరగతి పరీక్షల్ని ఆంగ్ల మాధ్యమంలో సిబిఎస్ఈ విధానంలో నిర్వహిస్తామని ప్రకటించారు? ఏ సంవత్సరం? 2024-25. ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్న అభ్యసన పరివర్తన ప్రాజెక్టుకి ఎన్ని కోట్లని రుణ సహాయంగా ప్రపంచ బ్యాంక్ అందించబోతోంది? 1860 కోట్లు. కడప జిల్లాలో ఏపీ ప్రభుత్వం సొంతంగా నిర్మిస్తున్న వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్లో భాగస్వామిగా ఏ కంపెనీ ఎన్నికైంది? ఎస్ఆర్ స్టీల్. ఏ పాలసీ ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ రాష్ట్రం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలని ఎలక్ట్రానిక్ రంగానికి ప్రకటించింది? ఏపీ ఎలక్ట్రానిక్ పాలసీ 2021-24. మిర్చి సాగులో అధిక దిగుబడిని సాధించటం ద్వారా రైతుకి అదనపు ఆదాయం చేకూర్చాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ని అమలు చేస్తోంది? ఇంటిగ్రేటెడ్ అగ్రి ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్ అన్నటువంటి దాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకి ఏపీ మరియు తెలంగాణలకి ఎన్ని కోట్ల రూపాయల గ్రాంట్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది? ఎన్ని కోట్లు? తెలంగాణకి 273 కోట్లు, ఆంధ్రప్రదేశ్కి 387.8 కోట్లు. బదలాయింపు భూముల నిషేధ చట్టాన్ని అంటే 8/77 యాక్ట్ లేదా పిఓటి అని పిలుస్తాము. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు అందుబాటులోకి, ఎప్పుడు అమలులోకి తెచ్చింది? ఎప్పుడు? 1977వ సంవత్సరంలో. ఆంధ్రప్రదేశ్కి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కోటా ఎంతకి పెంచాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది? ఎంతకి? 910 మెట్రిక్ టన్నులకి. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2021కి గాను ఎన్ని కోట్ల రూపాయలని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు? తొలి విడతకి సంబంధించి 3928.88 కోట్ల రూపాయలని వైఎస్ఆర్ రైతు భరోసా కింద జమ చేశారు. వైఎస్ఆర్ చేయూత పథకం గురించి వివరించండి. దేనికి సంబంధించి తీసుకొచ్చారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున 4 సంవత్సరాల పాటు 75,000 రూపాయలని ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళు మాత్రమే కాకుండా, ఈ మైనారిటీ ఉమెన్ మాత్రమే కాకుండా మనం చూస్తే ఈ ఓసీ కేటగిరీలో కూడా ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉంటారో, అంటే ఈబీసీకి సంబంధించిన ఉమెన్కి కూడా ఇది వర్తిస్తుంది. ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఉద్యోగుల పదవీ విరమణ వయసును ఎప్పుడు 60 సంవత్సరాలకు పెంచింది? ఎప్పుడు? 2014 జూన్ 27వ తేదీన. పశుగ్రాస విధానం 2021-26ని ఖరారు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఆంధ్రప్రదేశ్. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా గురించి వివరించండి. ఆక్వారంగం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని వివరించండి. రాష్ట్ర బడ్జెట్ గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ ఏది? ఆర్టికల్ 202. ఆపరేషన్ ముస్కాన్ దేనికి సంబంధించింది? తప్పిపోయినటువంటి పిల్లలు కానీ, లేదా వీధి బాలలు కానీ, తల్లిదండ్రుల నుంచి విడిపోయినటువంటి పిల్లలు, ఇలా ఎవరైతే మరి చైల్డ్ లేబర్కి సంబంధించి ఇలాంటి వాళ్ళందరినీ అలాంటి పనుల నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళకు విముక్తి కల్పించటం కోసం చేపట్టినటువంటి ఆపరేషన్ ముస్కాన్ అన్నటువంటిది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. బ్లాక్ ఫంగస్ బారిన పడిన వాళ్ళకి అందించే చికిత్సని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలోకి తీసుకొస్తూ ఏ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. 2021-22కి సంబంధించి ఏపీ ఎన్ని కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టింది? ఎన్ని కోట్లు? 2.30 లక్షల కోట్లు. రాష్ట్ర ఎన్నికల అధికారిని ఎవరు నియమిస్తారు? గవర్నర్.
పోలవరానికి సంబంధించి డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ కేంద్ర జల సంఘం చేసిన మార్పుల మేరకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్లో పనులు దక్కించుకున్న సంస్థ ఏది? ఏ సంస్థ? మెయిల్, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అన్నటువంటిది. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం గురించి వివరించండి. దీనిని ఎప్పుడు ప్రారంభించారు? 2019 అక్టోబర్ 15వ తేదీన. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 6,000 రూపాయలు ఏదైతే పీఎం కిసాన్ ఉందో దానికి అదనంగా మిగిలిన ఈ 7,500 రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తూ మొత్తం 13,500 రూపాయల్ని ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకం కింద ఏపీ లబ్ధిదారులకి అందజేస్తుంది. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం గురించి తెలపండి. దీని కింద ఏంటి? 2019-20లో దీన్ని తీసుకురావటం జరిగింది. 10,000 రూపాయల్ని వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఇస్తారు. పొదుపు సంఘాల మహిళల నుండి గ్రామానికి ఒకరు చొప్పున పోషకాహార నిపుణుల్ని నియమించాలని ఏ రాష్ట్రం నిర్ణయించింది? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. యాస్ తుఫాను వల్ల 3 రాష్ట్రాల్లో సంభవించిన నష్టానికి గాను కేంద్రం ఎన్ని కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది? ఎన్ని కోట్లు? 1000 కోట్లు. నవరత్నాలు పథకాల గురించి తెలపండి. ఈ 9 పథకాలకి సంబంధించి మనం రాస్తాము. ఆంధ్రప్రదేశ్లో చేపట్టబోయే మొత్తం 16 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఎప్పటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎప్పటికీ? 2023 డిసెంబర్ నాటికి. ఇక టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. రవాణా సదుపాయం లేని మారుమూల ప్రాంతాలకి కరోనా టీకాల పంపిణీ కోసం కేంద్ర పౌర విమానయాన శాఖ ఏ రాష్ట్రానికి అనుమతిని ఇచ్చింది? ఏ రాష్ట్రం? తెలంగాణ. ఏ రాష్ట్రంలో డ్రోన్ల ద్వారా అత్యవసర కరోనా ఔషధాల రవాణాకి కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతించింది? ఏ రాష్ట్రం? తెలంగాణ. ఆక్సిజన్ సరఫరా కోసం ఐటీసీ భద్రాచలం, హైదరాబాద్లోని డిఆర్డీఓతో ఇటీవల సహకార ఒప్పందాలు చేసుకున్న సంస్థ ఏది? ఏ సంస్థ? మెయిల్, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. వచ్చే 5 ఏళ్లలో ప్రతి విద్యార్థికి ప్రత్యక్ష బోధనతో పాటుగా డిజిటల్ విద్యని అందుబాటులోకి తెచ్చేలా డిజిటల్ ఎడ్యుకేషన్ పాలసీని అమల్లోకి తీసుకురాబోతున్న రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకి ఏపీ మరియు తెలంగాణలకి ఎన్ని కోట్ల రూపాయల గ్రాంట్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది? తెలంగాణకి 273 కోట్లు, ఏపీకి 387.8 కోట్లు. కరోనా బాధిత కుటుంబాల్లోని పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్సిట్ హోమ్స్ని ప్రారంభించింది? ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. కరోనా తీవ్రత నేపథ్యంలో తెలంగాణ ఎన్ని రోజుల లాక్డౌన్ని ప్రకటించింది? 10 రోజులు. ఏ ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత పెంచే ఉద్దేశంతో సమ్మక్క సాగర్ బ్యారేజ్ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది? దేవాదుల ఎత్తిపోతల పథకం. రాష్ట్ర బడ్జెట్ గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ ఏది? ఆర్టికల్ 202. వైద్య పరికరాల తయారీ కోసం మన దేశంలో తొలి మెడికల్ డివైజెస్ పార్క్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎక్కడ? సుల్తాన్పూర్, తెలంగాణలో. రాష్ట్ర ఎన్నికల అధికారిని ఎవరు నియమిస్తారు? గవర్నర్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? డాక్టర్ బి జనార్దన్ రెడ్డి. ఇటీవల ఏ రాష్ట్రం కరోనా చికిత్సని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలోకి చేర్చింది? తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ విద్యాశాఖ పరిధిలో మొత్తం ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి? 11 యూనివర్సిటీలు. ఇందులో 10కి ఉపకులపతులను నియమిస్తూ తెలంగాణ గవర్నర్ ఆమోదముద్ర వేశారు. డ్రాఫ్ట్ నేషనల్ ఈ కామర్స్ పాలసీని ఎప్పుడు రూపొందించారు? 2019లో. 2021కి గాను రుడాల్ఫ్ షిండ్లర్ అవార్డుని ఎవరికి ప్రదానం చేశారు? ఎవరికి? డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. ఇటీవల కోవాక్సిన్ టీకాలో ఉపయోగించే 3 రసాయనాలని దేశీయంగా తయారు చేయటానికి భారత్ బయోటెక్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ సంస్థ? గుజరాత్ కోవిడ్ వ్యాక్సిన్ కన్సార్షియం. తెలంగాణలో వృద్ధ కళాకారుల పింఛన్ని 1,500 నుంచి ఎంతకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? ఎంతకి? 3,016 రూపాయలు. ఇటీవల తెలంగాణలోని ఏ విద్యుత్ కేంద్రానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ పర్యావరణ అనుమతులని 7 నెలల పాటు తాత్కాలికంగా నిలిపివేసింది? ఏ విద్యుత్ కేంద్రం? రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం. పోలీస్ శాఖలో ఎవరు కోవిడ్తో మరణించకూడదనే ఉద్దేశంతో ఏ రాష్ట్రం కోవిడ్ కేర్ యాప్ని అందుబాటులోకి తెచ్చింది? ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. కేంద్ర సాహిత్య అకాడమీ నుండి తెలుగువారికి లభించిన తొలి పురస్కార గ్రంథమైన ఆంధ్రుల సాంఘిక చరిత్రను రచించింది ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. వెనుకబడిన తరగతులకి విద్యా ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లని 10 ఏళ్ల పాటు పొడిగిస్తూ ఇటీవల ఏ రాష్ట్రం ఉత్తర్వులు జారీ చేసింది? ఏ రాష్ట్రం? తెలంగాణ రాష్ట్రం. తెలంగాణలో రైతు బంధు పథకం కింద
రైతుల ఖాతాల్లో ఎంత డబ్బును జమ చేస్తారు? ఎంత? 10,000 రూపాయల్ని. యాంఫోటెరిసిన్ బి మందుని మాత్రల రూపంలో అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఏ సంస్థ? ఐఐటి హైదరాబాద్. మన దేశంలోనే తొలిసారిగా జియోథర్మల్ విద్యుత్ ప్లాంట్ని ఎక్కడ నెలకొల్పబోతున్నారు? ఈ ప్లాంట్ని ఎన్ని కిలోవాట్ల సామర్థ్యంతో నెలకొల్పబోతున్నారు? ఎక్కడ? భద్రాద్రి జిల్లా మనుగూరులో 20 కిలోవాట్ల సామర్థ్యంతో దీన్ని నెలకొల్పబోతున్నారు. తెలంగాణలో ఉన్న ప్రధాన సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టుల్ని తెలపండి. కాళేశ్వరం ప్రాజెక్ట్, కల్వకుర్తి ప్రాజెక్ట్, డిండి, నెట్టెంపాడు ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకం, కోయల్ సాగర్ ఎత్తిపోతల పథకం లాంటివి. నెక్స్ట్ వచ్చేసి ఏపీటీఎస్ కాకుండా మిగిలినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఇక్కడ చూద్దాం. ఇటీవల మరణించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, భారతదేశ అదనపు సొలిసిటర్ జనరల్ ఎవరు? సోలి జహంగీర్ సొరాబ్జీ. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? మనోదర్పణ్ అనే కార్యక్రమాన్ని ఏ శాఖ తీసుకొచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ దీన్ని తీసుకొచ్చింది. అక్టోబర్ 10వ తేదీని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాము. కోవాక్సిన్ టీకా మందుని తన యూనిట్లో ఉత్పత్తి చేసి అందించటానికి భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్తో ఇటీవల ఏ సంస్థ ఒప్పందం చేసుకుంది? ఏ సంస్థ? ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్. రవాణా సదుపాయం లేని మారుమూల ప్రాంతాలకి కరోనా టీకాల పంపిణీ కోసం కేంద్ర పౌర విమానయాన శాఖ ఏ రాష్ట్రానికి అనుమతిని ఇచ్చింది? ఏ రాష్ట్రం? తెలంగాణ. ఇటీవల 29వ యుద్ధ్-వీర్ స్మారక పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు? డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 2021-22లో భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంతగా ఉండొచ్చని అంచనా వేసింది? 12.5%. బయోవేస్ట్ మెటీరియల్ని నిర్వీర్యం చేయటానికి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కొక్కటి చొప్పున ఇన్సినరేటర్లని అందుబాటులో ఉంచాలని ఏ రాష్ట్రం నిర్ణయించుకుంది? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. జల్ జీవన్ మిషన్ గురించి వివరించండి. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా మే డేని మన దేశంలో మొదటిసారిగా ఏ సంవత్సరంలో జరిపారు? ఈ సంవత్సరం ఇతివృత్తం ఏమిటి? 1923వ సంవత్సరంలో తొలిసారిగా జరిపారు. పని ప్రదేశాల్లో భద్రత, రక్షణ చర్యలు చేపట్టడం అన్నటువంటిది ఈ సంవత్సరం ఇతివృత్తం. పారిశ్రామిక ఉత్పత్తి సూచి లేదా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని ఎవరు ఇస్తారు? ఎవరు? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. దేశ రాజధాని ప్రాంత ఢిల్లీ సవరణ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 27 ఏప్రిల్ 2021 నుంచి. ఎస్డిఆర్ఎఫ్ లేదా రాష్ట్రాల విపత్తు స్పందన నిధిని విపత్తు నిర్వహణ చట్టంలోని ఏ సెక్షన్ కింద ఏర్పాటు చేశారు? విపత్తు నిర్వహణ చట్టం లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లో ఉన్నటువంటి సెక్షన్ 48(1)(a) కింద ఎస్డిఆర్ఎఫ్ని ఏర్పాటు చేయటం జరిగింది. మన దేశంలో 3వ దశ టీకాల కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడు? మే 1, 2021లో 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వాళ్ళకి టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాగర్ జలాల్లో శత్రువుల కదలికల మీద నిఘా కోసం ఉపయోగించే 6 P-8I విమానాలని భారత్కి విక్రయించటానికి ఏ దేశం అంగీకరించింది? అమెరికా. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ ప్రక్రియని ఎప్పటికి పూర్తి చేస్తామని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు? ఎప్పటికీ? సెప్టెంబర్ 11వ తేదీ నాటికి. జీఎస్టీ చట్టాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు? 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016. ఆలివ్ రిడ్లీ టర్టిల్ల గురించి వివరించండి. వీటి సంరక్షణ గురించి తెలపండి. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ యొక్క సంరక్షణ ఏంటి? IUCN రెడ్ లిస్ట్లో వల్నరబుల్ కేటగిరీస్లో ఉన్నాయి. సైట్స్లోకి వచ్చేసరికి అపెండిక్స్ 1లో ఉన్నాయి. అలాగే ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద షెడ్యూల్ 1లో వీటిని చేర్చడం జరిగింది. బ్లూ ఎకానమీ అనగానేమి? వివరించండి. 2010 నుంచి మనం బ్లూ ఎకానమీ పాలసీని తీసుకొచ్చాము. ద బ్లూ ఎకానమీ 10 years 100 innovations 100 million jobs అన్నటువంటిది దీన్ని నినాదంగా మనం బ్లూ ఎకానమీ పాలసీని తీసుకొచ్చాము. ఇటీవల 4 వ్యోమగాముల్ని సురక్షితంగా అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తీసుకొచ్చిన సంస్థ ఏది? ఏ సంస్థ? స్పేస్ ఎక్స్. రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? టి రవిశంకర్. మురుగునీటి శుద్ధి నిర్వహణ గురించి వివరించండి. RT-PCR పరీక్షలో డ్రై స్వాబ్ విధానాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? హైదరాబాద్లోని CCMB. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నాట్కో ఫార్మా ఆవిష్కరించిన ఏ ఔషధానికి అత్యవసర అనుమతిని మంజూరు చేసింది? ఏ ఔషధం? బారిసిటినిబ్ ఔషధం. ఇటీవల త్రివిధ దళాలు కోవిడ్ నియంత్రణకై ఏ పేరుతో ఆపరేషన్ని చేపట్టాయి? ఏ పేరుతో? కోజిత్ అన్నటువంటి పేరుతో.
పంపిణీ కేంద్రాల్లో టీకాని పొందటం కోసం ఏ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది? కోవిన్ పోర్టల్, ఆరోగ్య సేతు యాప్. ఈ రెండిట్లో దేంట్లో అయినా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. భారత సుగంధ ద్రవ్యాల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? కేరళలోని కోజికోడ్లో. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ బిలీవ్ ఇన్ స్పోర్ట్స్ ప్రచార కార్యక్రమానికి పివి సింధు, మిచెల్లె లీలని ప్రచార రాయబారులుగా ఎవరు ఎంపిక చేశారు? ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య. ఇటీవల కేంద్ర ఆయుష్ శాఖ కోవిడ్-19ని నియంత్రించే దిశగా వైరస్లను నిరోధించే క్లెవైరా ఔషధాన్ని ఉపయోగించటానికి అనుమతించింది. ఈ ఔషధాన్ని తయారు చేసిన సంస్థ ఏది? ఏ సంస్థ? అపెక్స్ ల్యాబొరేటరీస్. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? ఎంకే స్టాలిన్. సైకిల్ థ్రెషోల్డ్ వాల్యూ అంటే ఏమిటి? వివరించండి. సైకిల్డ్ థ్రెషోల్డ్ వాల్యూ లేదా సిటీ వాల్యూ అంటాము. అంటే ఏంటి? ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసేటప్పుడు సిటీ వాల్యూ అన్నటువంటిది ఆ వైరస్ అన్నటువంటిది ఎంత డిటెక్టబుల్ లెవెల్లో ఉంది ఆ శాంపిల్లో అన్నట్టుగా తెలియచేసేటటువంటి దాన్నే సైకిల్ థ్రెషోల్డ్ వాల్యూ లేదా సిటీ వాల్యూ అంటాము. నార్మల్గా 24 నుంచి 35 సైకిల్స్ లోపల డిటెక్టబుల్ లెవెల్ అనేది వైరస్కి సంబంధించి మనకి తెలుస్తుంది. ప్రస్తుతం మన దేశంలో విస్తరిస్తున్న కరోనా రకం పేరేమిటి? B1617. ఇది మేకి సంబంధించిందండి, 2021. అప్పట్లో క్వశ్చన్సే ఇప్పుడు మనం చూస్తున్నాము. 5G టెక్నాలజీ వినియోగానికి సంబంధించిన ట్రయల్స్ నిర్వహణ కోసం టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకి కేంద్రం అనుమతించిన నేపథ్యంలో 5G సేవల ఉపయోగాలను తెలపండి. సాంకేతిక కంపెనీలు భారత్లో పన్ను చెల్లించేలాగా సెప్ అంటే సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ మార్గదర్శకాల్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొస్తున్నారు? 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి. దేశవ్యాప్తంగా 18 నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి 3వ దశ టీకా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ప్రారంభించింది? 2021 మే 1వ తేదీ నుంచి. మన దేశంలో తొలిసారిగా ఏ ప్రదేశంలోని సింహాలకి కరోనా సోకిందని నిర్ధారణ అయింది? ఇక్కడ హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఉన్నటువంటి సింహాలకి. ఇటీవల సారాపాడా అనే డైనోసార్కి సంబంధించిన శిలాజాలు ఎక్కడ కనుగొన్నారు? ఎక్కడ? మేఘాలయలో. ఎలక్ట్రిసిటీని మన రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లో ఏ లిస్టులో చేర్చారు? ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చట్టాల్ని చేయటంలో ఎవరికి అధికారం ఉంటుంది? ఏ లిస్టులో చేర్చారు? 7th షెడ్యూల్లోని కంకరెంట్ లిస్టులో చేర్చారు. కాబట్టి ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఇటు స్టేట్స్ అలాగే ఇటు సెంటర్ కూడా చట్టాన్ని చేయొచ్చు. కాకపోతే రెండూ చట్టాన్ని తీసుకొస్తే సెంటర్ తీసుకొచ్చినటువంటి చట్టానికే ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పు ఏది? ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు చెప్పింది 1992లో. మరాఠాలని బీసీలుగా గుర్తించి మహారాష్ట్ర ప్రభుత్వం 2018లో వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్లను కల్పించింది? ఎంత శాతం? 16%. ఇటీవల నేపాల్లో కేపీ శర్మ ఓలీ సర్కార్కి మద్దతును ఉపసంహరించుకున్న పార్టీ ఏది? ఏ పార్టీ? నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజారక్షణ బలగం పేరుతో ఇటీవల మయన్మార్లో సైన్యం ఏర్పాటును గురించి అధికారిక ప్రకటన చేసింది ఎవరు? జాతీయ ఐక్య ప్రభుత్వం. టొసిలిజుమాబ్ ఔషధం మీద మన దేశంలో క్లినికల్ పరీక్షలను నిర్వహించడానికి అనుమతినివ్వాలని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ని కోరిన సంస్థ ఏది? ఏ సంస్థ? హెటిరో ఫార్మా. ఐడిబిఐ బ్యాంకులో ప్రైవేటీకరణకి కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో ఐడిబిఐ బ్యాంకులో కేంద్రానికి ఎల్ఐసికి కలిపి ఎంత శాతం వాటా ఉంది? 94%. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం లేదా MGNREGA పథకాన్ని గురించి వివరించండి. విశ్వగురువు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఏ గేయ సంకలనానికి నోబెల్ బహుమతి లభించింది? దేనికి? గీతాంజలికి. ఇటీవల మున్సిపల్ స్కూళ్లలో ఈ లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. ప్రభుత్వం కోవిడ్-19 నిర్మూలనకై ప్రతిపాదించిన సూత్ర మోడల్ గురించి వివరించండి. మన దేశంలో బారిసెటినిబ్ ఔషధానికి సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుండి అత్యవసర అనుమతి పొందిన సంస్థ ఏది? నాట్కో ఫార్మా. 2 డోసుల టీకాని అభివృద్ధి చేసిన రష్యా RDIF సంస్థ ఇటీవల ఏ పేరుతో ఒకే డోస్ టీకాని ఆవిష్కరించింది? స్పుత్నిక్ లైట్ అన్నటువంటి పేరుతో. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? ఎన్ రంగస్వామి. ప్రపంచంలోని తొలిసారిగా 2 నానోమీటర్ నానోషీట్ టెక్నాలజీతో చిప్ని అభివృద్ధి చేసినట్టు ఎవరు ప్రకటించారు? IBM. టీకాలపై మేధో హక్కుల నిబంధనల్ని తాత్కాలికంగా రద్దు చేయాలని ప్రపంచ వాణిజ్య సంస్థలో భారత్, దక్షిణాఫ్రికా చేసిన ప్రతిపాదనని ఏ దేశం సమ్మతించింది? ఏ దేశం? అమెరికా.
పర్యావరణ ప్రభావ మదింపు 2006కి ఏ సంవత్సరంలో సవరణ చేశారు? ఈ 2020 ముసాయిదా గురించి వివరించండి. ఇది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాము. 2006లో తీసుకొచ్చారు. దీనికి తర్వాత 2008లో సవరణ చేశారు. అయితే తర్వాత మళ్ళీ 2020లో ఒక ముసాయిదాని తీసుకురావటం జరిగింది. చిప్స్ తయారీ పరిశ్రమలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఏ దేశం ఉంది? తైవాన్. కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఎక్కడ ఉంది? ఎక్కడ? సౌత్ ఆఫ్రికాలోని అట్లాంటిక్ కోస్ట్లో రాకీ హెడ్లాండ్లో కేప్ ఆఫ్ గుడ్ హోప్ అన్నటువంటిది ఆ ప్రదేశంలో ఉంది. తమిళనాడు 14వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఎంకే స్టాలిన్. అస్సాం నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? హిమంత్ బిశ్వ శర్మ. మ్యూకోర్ మైకోసిస్ అనగానేమి? దీని లక్షణాలని వివరించండి. బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకోర్ మైకోసిస్ అనేసి పిలుస్తూ ఉంటాము. దానికి సంబంధించి అంటే ఏదైతే మనకి ఈ కరోనా టైంలో కరోనా తగ్గిన వాళ్ళకి బ్లాక్ ఫంగస్ కేసులు చాలా వరకు వెలుగు చూశాయి. సినబాంగ్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఎక్కడ? కరో ప్లాట్యూ. ఎక్కడ ఉంది కారో ప్లాట్యూ? నార్త్ సుమత్రా, ఇండోనేషియాలో. కంపల్సరీ లైసెన్సింగ్ అనగానేమి? ఏ రాష్ట్రంలో డ్రోన్ల ద్వారా అత్యవసర కరోనా ఔషధాల రవాణాకి కేంద్ర ప్రభుత్వం ఇటీవల అనుమతించింది? ఏ రాష్ట్రం? తెలంగాణ. చైనాకి చెందిన ఏ సంస్థ తయారు చేసిన కోవిడ్-19 టీకాకి ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ అనుమతిని ఇచ్చింది? సైనోఫార్మ్. వివిధ బ్రాండ్లలో ప్రయోగాత్మక స్పెక్ట్రమ్ని ఉపయోగించి 5G ట్రయల్స్ నిర్వహించేందుకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకి ఎవరు అనుమతిని ఇచ్చారు? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. ఇటీవల DRDO అభివృద్ధి చేసిన ఏ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ మండలి అత్యవసర వినియోగ అనుమతిని ఇచ్చింది? 2DG ఔషధానికి. కరోనా పరిస్థితుల్ని గుర్తించి అవసరాలకు తగినట్టు నిర్ణయాలు తీసుకుని మార్గనిర్దేశం చేసేందుకు ఎంతమందితో కూడిన ఒక జాతీయ నిపుణుల కమిటీని సుప్రీంకోర్టు నియమించింది? ఎంతమంది? 12 మంది. పాకిస్తాన్ దేశ అత్యున్నత సర్వీస్ అయిన పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి ఎంపికైన తొలి హిందూ యువతి ఎవరు? సనా రామ్చంద్. ఆక్సిజన్ సరఫరా కోసం ఐటీసీ భద్రాచలం, హైదరాబాద్లోని DRDOతో ఇటీవల సహకార ఒప్పందాలు చేసుకున్న సంస్థ ఏది? ఏ సంస్థ? మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. F1 క్రీడా చరిత్రలో 100 పోల్ పొజిషన్స్ సాధించిన తొలి క్రీడాకారుడు ఎవరు? లూయిస్ హామిల్టన్. ఇటీవల చైనా లాంగ్ మార్చ్ 5B రాకెట్ ద్వారా చేసిన ప్రయోగం ఏది? తియాన్హే మాడ్యూల్. దేవరయాంజల్ భూములు, ఆలయ భూములు ఎక్కడ ఉన్నాయి? ఈ వివాదం ఏంటి? ఎక్కడ ఉన్నాయి? షామీర్పేట మండలంలో. ఇవి ఎక్కడ? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈ దేవరయాంజల్ ఆలయ భూములు అనేవి ఉన్నాయి. వచ్చే 5 ఏళ్లలో ప్రతి విద్యార్థికి ప్రత్యక్ష బోధనతో పాటు డిజిటల్ విద్యని అందుబాటులోకి తెచ్చేలా డిజిటల్ ఎడ్యుకేషన్ పాలసీని అమల్లోకి తీసుకురాబోతున్న రాష్ట్రం ఏది? తెలంగాణ రాష్ట్రం. ఇటీవల కోలుకున్న కోవిడ్-19 వ్యాధిగ్రస్తుల్లో కనబడుతున్న బ్లాక్ ఫంగల్ డిసీజెస్ పేరేమిటి? మ్యూకోర్ మైకోసిస్. కోవిడ్-19 నియంత్రణలో భాగంగా ఏ పేరుతో జైడస్ క్యాడలా టీకాని రూపొందించింది? జైకోవ్-డి అన్నటువంటి పేరుతో. జీరో షాడో డే అంటే ఏంటి? మన యొక్క నీడ అన్నటువంటిది కరెక్ట్గా మన మీదే ఉండేలాగా, అంటే ఎటువైపు కూడా నీడ పడని రోజులు 2 రోజులు వస్తాయి. ఎప్పుడు? సూర్యుడు -23.5 డిగ్రీస్ ఉన్నప్పుడు, +23.5 డిగ్రీస్ ఉన్నప్పుడు 2 సార్లు. నమామి గంగే కార్యక్రమం గురించి వివరించండి. 2014లో జూన్లో దీన్ని తీసుకొచ్చారు. దేనికోసం? గంగా నది ప్రక్షాళన కోసం. ఇటీవల చైనా ప్రయోగించిన రాకెట్ శకలాలు పడిన ప్రదేశం ఏది? మాల్దీవ్స్. హిందూ మహాసముద్రంలోని మాల్దీవుల దగ్గరలో. ఇటీవల బ్రీత్ బ్యాంక్ మన దేశంలో ఎక్కడ ప్రారంభమైంది? రాజస్థాన్లోని జోధ్పూర్లో. డెలాయిట్ రూపొందించిన గ్లోబల్ రీటైల్ పవర్ హౌసెస్ 2021 ర్యాంకింగ్స్లో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రీటైల్ సంస్థల్లో 2వ స్థానంలో ఉన్న సంస్థ ఏది? రిలయన్స్ రిటైల్. 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి ఫార్మా ఎగుమతులు ఎంత శాతం పెరిగాయి? 18.07%. కరోనా బాధిత కుటుంబాల్లోని పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్సిట్ హోమ్స్ని ప్రారంభించింది? తెలంగాణ. జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఈ సంవత్సరం ఇతివృత్తం ఏమిటి? ఎప్పుడు జరుపుకుంటాం? మే 11వ తేదీన. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ అన్నటువంటిది 2021 సంవత్సరానికి సంబంధించిన ఇతివృత్తం. పౌరుల ఎన్నికల సంరక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఎలక్షన్ కమిషనర్లు నిర్భయంగా బాధ్యతలు నిర్వహించటాన్ని గురించి తెలిపే అధికరణ ఏది? ఏ ఆర్టికల్? ఆర్టికల్ 324(5). ఏ మిషన్ ద్వారా భారత నావికాదళం పలు దేశాలు అందించిన లిక్విడ్ ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్,
వైద్య పరికరాలు లాంటి వాటిని భారతదేశానికి తీసుకొస్తోంది. ఆపరేషన్ సముద్ర సేతు 2 అన్నటువంటి కార్యక్రమం కింద ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ హబ్ నుంచి అత్యవసరమైన వైద్య పరికరాల్ని భారత్కి చేరవేస్తామని ఏ దేశం ప్రకటించింది? ఏ దేశం? ఎమిరేట్స్ అన్నటువంటిది దుబాయ్ విమానయాన సంస్థ. ఈ సంస్థ అన్నటువంటిది ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ హబ్ నుంచి వైద్య పరికరాల్ని భారత్కి చేరవేస్తాము అన్నట్టుగా యుఏఈకి చెందినటువంటి విమానయాన సంస్థ తెలిపింది. బారిసెటినిబ్ ఔషధానికి సంబంధించి ఎలీ లిల్లీ సంస్థ మన దేశానికి చెందిన ఎన్ని ఫార్మా సంస్థలకి వాలంటరీ లైసెన్స్ని జారీ చేసింది? 3 సంస్థలు. అవేంటి? సన్ ఫార్మా, సిప్లా మరియు లుపిన్ అన్నటువంటివి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను వృద్ధి రేటు ఎంత ఉండొచ్చని రేటింగ్స్ సంస్థ అయిన క్రిసిల్ అంచనా వేసింది. 8.2%. పిఎస్బి అలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఎన్ని బ్యాంకులు కలిసి ఒక కంపెనీని ఏర్పాటు చేశాయి? 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు. ఐవర్మెక్టిన్ ఔషధాన్ని దేనికి వినియోగిస్తారు? యాంటీ పారాసైటిక్ ఔషధంగా. ఇజ్రాయెల్ ఇటీవల ఏ ప్రదేశంలో వైమానిక దాడుల్ని జరిపింది? గాజా. ఒసైరస్ రెక్స్ వ్యోమనౌకని నాసా ఎప్పుడు ప్రయోగించింది? 2016వ సంవత్సరంలో. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ 2021 అవార్డు ఎవరికి దక్కింది? ఎవరికి? శకుంతల హరక్సింగ్ తిల్స్టెడ్ అన్నటువంటి ఆమెకి. చైనా ప్రభుత్వం నిర్వహించిన 7వ జాతీయ జనాభా సర్వే గణాంకాల ప్రకారం చైనా జనాభా ఎన్ని కోట్లుగా నమోదైంది? 141.2 కోట్లు. ఇటీవల షేక్ జయీద్ బుక్ అవార్డుని అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తి ఎవరు? తహిరా కుతుబుద్దీన్. 2020లో కోవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థని పునరుద్ధరించడం కోసం ఎన్ని కోట్ల రూపాయలతో ఆత్మనిర్భర్ ప్యాకేజ్ని కేంద్రం ప్రకటించింది? 20 లక్షల కోట్లు. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇటీవల ఎన్జీటీ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన మార్గదర్శకాల్ని వివరించండి. కోవిడ్-19 బాధితులు త్వరగా కోలుకోవటానికి వీలుగా ఏ ఔషధంతో కలిపి బారిసెటినిబ్ ఔషధాన్ని ఇచ్చేందుకు సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అత్యవసర అనుమతిని ఇచ్చింది? రెమ్డెసివిర్తో కలిపి. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2021కి గాను ఎన్ని కోట్ల రూపాయల్ని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు? 3,928.88 కోట్లు. బ్యాటరీ స్టోరేజ్ తయారీ పరిశ్రమకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద ఎన్ని కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది? ఎన్ని కోట్లు? 18,100 కోట్లు. భారత పారిశ్రామిక రంగ సూచి ఉత్పత్తి సూచీని ఎవరు విడుదల చేస్తారు? సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. సోలార్ ఎనర్జీని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్ని వివరించండి. కరోనా మహమ్మారి నివారణ చికిత్సగా 18 ఏళ్లు పైబడిన వాళ్ళందరికీ ఐవర్మెక్టిన్ని అందించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? గోవా. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పౌష్టికాహారం గురించి తెలిపే లక్ష్యం ఏది? SDG 2. 2021లో ప్రపంచ బీమా సంస్థల్లో ఎన్నవ బలమైన సంస్థగా LIC నిలిచింది? 3వ బలమైన సంస్థగా. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనల్ని తాత్కాలికంగా సడలించాలని కోరుతూ ఇటీవల ఏ సంస్థ ప్రధానికి లేఖ రాసింది? నాస్కామ్. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఏది? బిట్ కాయిన్. ఐరన్ డోమ్ సిస్టమ్ గురించి వివరించండి. నేపాల్ ప్రధానిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? KP శర్మ ఓలీ. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం 2020లో అత్యధిక రెమిటెన్సులు పొందిన దేశం ఏది? భారతదేశం. 2020 నాటికి భారతీయుల సగటు ఆయురార్థం ఎంత? 70.4 సంవత్సరాలు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ గురించి వివరించండి. వీటి ఆవశ్యకత మరియు సవాళ్లను తెలపండి. తౌక్టే తుఫాన్ పేరుని ఎవరు ఎంపిక చేశారు? మయన్మార్. దీక్ష అంటే ఏంటి? దీక్షా పోర్టల్ని ఏ శాఖ ప్రారంభించింది? దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అంటాము. 2017వ సంవత్సరంలో MHRD, ప్రస్తుతం అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాము, ఇది ఈ పోర్టల్ని ప్రారంభించింది. అంగారకుడి ఉపరితలంపై ఇటీవల ఏ ప్రయోగం ద్వారా చైనా రోవర్ని దింపింది? తియాన్వెన్-1. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని ఎవరు ఇస్తారు? వేటిని పరిగణలోకి తీసుకుని ఎయిర్ క్వాలిటీని లెక్కగడతారు? ఎవరు ఇస్తారు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని? CPCB సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. వేటిని పరిగణలోకి తీసుకుంటారు? మొత్తం 8 కాలుష్య కారకాలని పరిగణలోకి తీసుకుంటారు. అవి 1 PM2.5 పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5, PM10, NO2, SO2 కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, అమోనియా మరియు లెడ్. ఈ 8ంటిని పరిగణలోకి తీసుకుంటారు. సాలిడ్ స్టేట్ బ్యాటరీలు అంటే ఏంటి? వీటి ఉపయోగాలను తెలపండి. ఏ ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత పెంచే ఉద్దేశంతో సమ్మక్క సాగర్ బ్యారేజ్ నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది? దేవాదుల ఎత్తిపోతల పథకం.
గవి వ్యాక్సిన్ అలయన్స్ గురించి తెలపండి. కరోనాని నివారించడంలో భాగంగా 2DG ఔషధాన్ని తయారు చేసిన సంస్థ ఏది? DRDO. మన దేశంలో మొదటి ఆర్గానిక్ స్టేట్గా ఏ రాష్ట్రం నిలిచింది? సిక్కిం. డిజిటల్ స్కిల్ రోడ్ కార్యక్రమాన్ని ఏ పథకంలో భాగంగా చైనా 2015వ సంవత్సరంలో ప్రారంభించింది? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఈ సంవత్సరం ఇతివృత్తం ఏమిటి? 1977వ సంవత్సరం నుంచి అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ఎప్పుడు? మే 18వ తేదీన. అయితే 2021వ సంవత్సరం ఇతివృత్తం ఏమిటి? ద ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియంస్ రికవర్ అండ్ రీఇమాజిన్ అన్నటువంటిది ఈ 2021కి సంబంధించినటువంటి ఇతివృత్తం. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? కిరణ్ అనే పేరుతో హెల్ప్ లైన్ని ఏ శాఖ తీసుకొచ్చింది? ఎప్పుడు? అక్టోబర్ 10వ తేదీని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటాము. కిరణ్ అనే పేరుతో హెల్ప్ లైన్ని ఏ శాఖ తీసుకొచ్చింది? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అన్నటువంటిది. అలాగే మనోదర్పణ్ అన్నటువంటి ఇంకొక ఇనిషియేటివ్ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకురావటం జరిగింది. భారత్ కేంద్రంగా అతిపెద్ద అంతర్జాతీయ జలాంతర్గాములు నిర్మిస్తున్నట్టుగా ఏ టెలికాం ఆపరేటర్ వెల్లడించింది? రిలయన్స్ జియో. నారద కుంభకోణం కేసు గురించి తెలపండి. ఇటీవల జరిగిన పోటీల్లో 69వ మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందుకున్నది ఎవరు? ఆండ్రియా మెజా. ఫుడ్ ఫోర్టిఫికేషన్ అంటే ఏమిటి? ICDS పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఏ పేరుతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ టైంలో టెలిమెడిసిన్ సర్వీస్ వేదికని తీసుకొచ్చింది? ఈ సంజీవని అన్నటువంటి పేరుతో. 2DG ఔషధాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? దీనికి భారత ఔషధ నియంత్రణ మండలి నుంచి ఎప్పుడు అనుమతి వచ్చింది? DRDO అన్నటువంటిది 2DG ఔషధాన్ని డెవలప్ చేసింది. 2021 మే 1వ తేదీన ఈ భారత ఔషధ నియంత్రణ మండలి లేదా DCGI అన్నటువంటిది ఈ 2DG ఔషధానికి అనుమతిని ఇచ్చింది. మిషన్ కోవిడ్ సురక్ష గురించి వివరించండి. 900 కోట్ల రూపాయలతో మిషన్ కోవిడ్ సురక్షని తీసుకొచ్చారు. ఏ సుస్థిరాభివృద్ధి లక్ష్యం జీరో హంగర్ని తెలుపుతుంది? SDG 2. మైనింగ్ రంగానికి సంబంధించిన నిబంధనల్ని సరిగ్గా పాటించేలా, అలాగే ఈ మైనింగ్ రంగంలో సుస్థిర అభివృద్ధిని సాధించటం కోసం నేషనల్ మినరల్ పాలసీని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2019లో. రాష్ట్ర బడ్జెట్ గురించి తెలిపే రాజ్యాంగ అధికరణ ఏది? ఆర్టికల్ 202. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వచ్చే తుఫాన్లకి పేర్లను సూచించే ప్యానెల్లో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి? 13 దేశాలు. పులుల సంరక్షణకే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలని తెలపండి. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్లైన్ ఇనిషియేటివ్ గురించి వివరించండి. టిబెరియాస్ సదస్సు, మృత సముద్రం అంటే డెడ్ సీ ఎక్కడ ఉన్నాయి? ఇజ్రాయెల్లో. టౌక్టే తుఫాను కారణంగా దెబ్బతిన్న గుజరాత్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది? 1000 కోట్లు. ఫాస్టాగ్ ఏ టెక్నాలజీ మీద ఆధారపడి పనిచేస్తుంది? RFID రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ మీద. ఆధునిక ఒలింపిక్ గేమ్స్ ఏ సంవత్సరంలో ఎక్కడ ప్రారంభమయ్యాయి? 1896వ సంవత్సరం ఏథెన్స్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ప్రాజెక్ట్ టైగర్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు? జూలై 29వ తేదీని అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుకుంటాము. ప్రాజెక్ట్ టైగర్ని 1973 నుంచి అమలు చేస్తున్నాము. అంతర్జాతీయ తేనెటీగల పెంపక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఈ సంవత్సరం ఇతివృత్తం ఏమిటి? ఎప్పుడు జరుపుకుంటాం? మే 20వ తేదీన. 2021కి సంబంధించి థీమ్ ఏంటి? బీ ఎంగేజ్డ్, బిల్డ్ బ్యాక్ బెటర్ ఫర్ బీస్ అన్నటువంటిది. ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ఏ దేశం కాల్పుల విరమణకి అంగీకరించింది? ఏ దేశం? ఇజ్రాయెల్. బ్లాక్ ఫంగస్ని ఏ చట్టం కింద అంటువ్యాధిగా గుర్తించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాల్ని కోరింది? అంటువ్యాధుల చట్టం 1897 కింద. అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం ఎవరిని సిఫార్సు చేసింది? జస్టిస్ సంజయ్ యాదవ్. జాతీయ ఆహార భద్రతా మిషన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2007లో. ప్రపంచ కుబేరుల జాబితాలో బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం ముఖేష్ అంబానీ మరియు అదానీల స్థానం ఎంత? ముఖేష్ అంబానీ 13వ స్థానం, అదానీ 14వ స్థానం. ICMR ఆమోద ముద్ర వేసిన కోవిసెల్ఫ్ కిట్ని ఏ సంస్థ రూపొందించింది? మై ల్యాబ్స్ అన్నటువంటి సంస్థ. వైద్య పరికరాల తయారీ కోసం మన దేశంలో తొలి మెడికల్ డివైజెస్ పార్క్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎక్కడ? సుల్తాన్పూర్, తెలంగాణలో. ది ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఎవరి ఆధ్వర్యంలో 2016-20 మధ్య కాలంలో జీవ వైవిధ్యంతో పాటు ప్రకృతికి సంబంధించిన విషయాల్లో జరుగుతున్న నష్టం ఏ మేరకి ఉంటుందో సర్వే చేపట్టింది?
ఏది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ WWF అన్నటువంటిది. ఇటీవల RBI విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 3 నెలల కాలంలో ఎన్ని రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్లే అవకాశం ఉంటుంది? 50 రోజుల పాటు. ఈ కామర్స్ అంటే ఏంటి? మొత్తం ఈ కామర్స్ రంగానికి 100% FDI అనుమతి ఉందా? 100% FDI అనుమతి ఉందా అండి? లేదు. నీమ్ కోటెడ్ యూరియా పాలసీని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? దీని ఉపయోగాలేంటి? ఎప్పుడు తీసుకొచ్చారు? 2015లో. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఈ సంవత్సరం ఇతివృత్తం ఏంటి? మే 22వ తేదీని అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంగా జరుపుకుంటాము. 2021 సంవత్సరపు థీమ్ ఏంటి అంటే వీఆర్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ ఫర్ నేచర్ అన్నటువంటిది. ఇటీవల మరణించిన ప్రఖ్యాత పర్యావరణవేత్త చిప్కో ఉద్యమ సారథి ఎవరు? సుందర్లాల్ బహుగుణ. ఏ శాఖ మిషన్ అంత్యోదయ సర్వేని నిర్వహించింది? కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంగా, ప్రపంచపు పైకప్పుగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? టిబెట్. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ బ్రౌజర్కి సపోర్ట్ని మైక్రోసాఫ్ట్ ఎప్పటి నుంచి నిలిపివేయబోతోంది? 2022 జూన్ 15వ తేదీ నుంచి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న యాస్ తుఫానుకి పేరుని ఏ దేశం సూచించింది? ఏ దేశం? ఒమన్. ఇటీవల భారత్ మొదటి యుద్ధ నౌక అయిన INS రాజ్పూత్కి తూర్పు నావికాదళం వీడ్గోలు పలికిన నేపథ్యంలో INS రాజ్పూత్ మన నేవీలో ఎప్పటి నుంచి సేవలు అందిస్తోంది? 1980వ సంవత్సరం నుంచి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఉత్పత్తి ఆధారిత పథకం కింద ఎన్ని కోట్ల రూపాయల్ని కేటాయించారు? ఎన్ని కోట్లు? 10,900 కోట్లు. 2025 నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న 6 గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్స్ ఏమిటి? ఏంటి? స్టంటింగ్, అనీమియా, లో బర్త్ వెయిట్, నో ఇంక్రీజ్ ఇన్ ద చైల్డ్ ఓవర్ వెయిట్, బ్రెస్ట్ ఫీడింగ్ రేట్, చైల్డ్హుడ్ వేస్టింగ్. ఈ 6 గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్స్ని 2025 నాటికి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సమీకృత రహదారి సమాచార వ్యవస్థ ప్రాజెక్ట్ని ఏ శాఖ తీసుకొచ్చింది? కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ. 1973లో ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో అటవీ కాంట్రాక్టర్లు అధికారులకు వ్యతిరేకంగా ప్రజల్ని మేల్కొల్పి చిప్కో ఉద్యమానికి రూపకల్పన చేసిన పర్యావరణవేత్త ఎవరు? సుందర్లాల్ బహుగుణ. 5,000 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ వ్యాక్సినేషన్ ప్రణాళికను రూపొందించిన సంస్థ ఏది? IMF. చైనా తియాన్వెన్ 1 వ్యోమనౌక ద్వారా పంపిన ఏ రోవర్ అంగారక ఉపరితలాన్ని తాకింది? ఏ రోవర్? జురోంగ్ అన్నటువంటి రోవర్. ఇటీవల మరణించిన వరి వంగడ పితామహుడు చైనా శాస్త్రవేత్త ఎవరు? యువాన్ లాంగ్పింగ్. యాంఫోటెరిసిన్ B మందుని దేనికి వాడతారు? ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కోసం. మొదటి ఫుట్బాల్ ప్రపంచ కప్ ఎప్పుడు, ఎక్కడ జరిగింది? 1930లో. ఎక్కడ? ఉరుగ్వే అన్నటువంటి దేశంలో. ప్రస్తుత అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? థామస్ బ్యాక్. నేపాల్లో ప్రభుత్వ ఏర్పాటు విఫలమవటంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆ దేశ అధ్యక్షురాలు నిర్ణయించిన నేపథ్యంలో నేపాల్ అధ్యక్షురాలు ఎవరు? బిద్యాదేవి భండారి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుని ఎప్పుడు స్థాపించారు? 1965వ సంవత్సరం జూలై 16వ తేదీన. గ్లోబల్ ఎంపీఐ అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2020లో భారతదేశ ర్యాంక్ ఎంత? మొత్తం 107 దేశాలకు గాను భారతదేశం 62వ స్థానంలో నిలిచింది. అగ్నిపర్వతాల్లోని రకాలను గురించి వివరించండి. సాధారణ పౌరుల్ని అంతరిక్ష యాత్రకు తీసుకెళ్లేలా రాకెట్ తరహా విమానాన్ని ఇటీవల అమెరికాకి చెందిన ఏ సంస్థ ప్రయోగించింది? వర్జిన్ గెలాక్టిక్ సంస్థ. ఉత్తర హిందూ మహాసముద్రంలో వచ్చే సైక్లోన్లకి పేర్లు పెట్టడానికి 2018లో ఏ 5 దేశాల్ని అదనంగా అనుమతించారు? అంటే ముందు 8 దేశాలుండేవి, దాని తర్వాత 2018లో ఇంకొక 5 దేశాల్ని అనుమతించారు. దాంతో మొత్తం 13 దేశాలు అయ్యాయి. అవి ఏంటి? ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, UAE మరియు యెమెన్. ఆసియా కప్ ఏ క్రీడకి సంబంధించింది? క్రికెట్కి సంబంధించింది. మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ లేదా మిస్సీ యొక్క లక్షణాలేమిటి? ప్రాజెక్ట్ మదద్ కార్యక్రమం గురించి వివరించండి. ఉదయ్ స్కీమ్ దేనికి సంబంధించింది? పవర్ సెక్టార్కి సంబంధించి తీసుకొచ్చారు 2015లో. గాజా స్ట్రిప్ ఏ దేశానికి చెందిన భూభాగం? పాలస్తీనా. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కోవిడ్ తగ్గిన వాళ్ళలో కనబడుతున్న వైట్ ఫంగస్ శాస్త్రీయ నామం ఏమిటి? క్యాండిడా అల్బికాన్సీ. మానవ అక్రమ రవాణాకి సంబంధించి తెలిపే రాజ్యాంగ అధికరణ ఏది? ఆర్టికల్ 23(1).
ఫర్జాద్ బి సహజ వాయువు క్షేత్రం ఎక్కడ ఉంది? ఇరాన్లో ఉంది. 2008వ సంవత్సరంలో దీనిని ప్రారంభించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని ఎప్పుడు స్థాపించారు? 1963వ సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన. 2021కి గాను రుడాల్ఫ్ షిండ్లర్ అవార్డుని ఎవరికి ప్రదానం చేశారు? డి నాగేశ్వర్ రెడ్డి. కరోనా నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్రాన్స్జెండర్లకి రోజువారీ అవసరాల కోసం ఎంత ఆర్థిక సహాయాన్ని చేస్తున్నట్టు కేంద్ర సామాజిక న్యాయ సాధికార శాఖ ప్రకటించింది. 1500 రూపాయలు. కోవిడ్-19 బాధితులకు వినియోగించే యాంటీబాడీ కాక్టైల్ ఔషధాన్ని మన దేశంలో ఎవరు అందుబాటులోకి తెచ్చారు? సిప్లా మరియు రోష్ ఇండియా. జాతీయ ఆరోగ్య సంరక్షణ మిషన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? 2018వ సంవత్సరంలో. ఇజ్రాయెల్తో సరిహద్దును పంచుకుంటున్న దేశాలు ఏవి? ఈజిప్ట్, లెబనాన్, సిరియా మరియు జోర్డాన్. కేంద్ర దర్యాప్తు సంస్థ కొత్త డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సుబోధ్ కుమార్ జైస్వాల్. సేవ్ లక్షద్వీప్ కార్యక్రమం గురించి తెలపండి. ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే ఏమిటి? వివరించండి. వివిధ ఔషధాలకు అనుమతులిచ్చే భారత ఔషధ నియంత్రణ మండలి ఏ శాఖ కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ని ఏ చట్టం కింద ఏర్పాటు చేస్తారు? డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద ఏర్పాటు చేశారు. ఖేలో ఇండియా పథకం కింద టాలెంటెడ్ ప్లేయర్స్కి 8 సంవత్సరాల పాటు ఎంత ఆర్థిక సహాయాన్ని అందిస్తారు? 5 లక్షలు. గ్లైఫోసేట్ గురించి వివరించండి. ఇది ఒక హెర్బిసైడ్. డిజిటల్ కరెన్సీ అయిన బిట్ కాయిన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 2009లో. రిజర్వ్ బ్యాంక్ కేంద్రానికి ఎన్ని వేల కోట్లని డివిడెండ్గా బదలాయించాలని నిర్ణయించింది? 99,122 కోట్లని. జిఎస్టీ కౌన్సిల్ని రాజ్యాంగంలోని ఏ అధికరణ ద్వారా ఏర్పాటు చేశారు? ఏ అధికరణ? ఆర్టికల్ 279(1) అన్నటువంటి దాన్ని అమెండ్ చేసి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో జిఎస్టీ కౌన్సిల్ అన్నటువంటి దాన్ని కాన్స్టిట్యూట్ చేశారనమాట. అయితే ఆర్టికల్ 279A ఏదైతే ఉందో, ఏది? ఆర్టికల్ 279A దానికి సంబంధించి మొత్తం 60 రోజుల లోపల ప్రెసిడెంట్ ఈ జిఎస్టీ కౌన్సిల్ అన్నటువంటి దాన్ని కాన్స్టిట్యూట్ చేయటం జరిగింది. ఇది ఏంటి? జిఎస్టీ కౌన్సిల్ అన్నటువంటిది ఒక జాయింట్ ఫోరం సెంటర్కి మరియు స్టేట్స్కి మధ్య. 2016లో మనకి 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా జిఎస్టీ యాక్ట్ని తీసుకురావటం జరిగింది. ఏ దేశానికి సంబంధించిన హంబన్టోటా నౌకాశ్రయాన్ని 99 సంవత్సరాల పాటు 2017లో చైనా లీజుకు తీసుకుంది? ఏ సంవత్సరానికి చెందింది హంబన్టోటా నౌకాశ్రయం? శ్రీలంకకి సంబంధించింది. నేషనల్ హెల్త్ పాలసీ 2017 ప్రకారం 2025 నాటికల్లా జీడీపీలో ఎంత శాతాన్ని హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేటాయించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 2.5%. యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పసిఫిక్ ప్యానెల్ లేదా ఎస్కేప్లో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? 13 దేశాలు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ఏ శాఖ కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన నిబంధనల విషయమై ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన సామాజిక మాధ్యమ సంస్థ ఏది? వాట్సాప్. క్యాసెరెవిమాబ్ ఇండెవిమాబ్తో తయారు చేసిన యాంటీబాడీ కాక్టైల్ డ్రగ్ని ఎవరు అభివృద్ధి చేశారు? సిప్లా, రోష్ ఇండియా. సూపర్ బ్లడ్ మూన్ అంటే ఏమిటి? బ్లాక్ చైన్ సాంకేతికత గురించి వివరించండి. ఏ రంగాల్లో బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడతారు? వరల్డ్ హంగర్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 2019 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశ స్థానం ఎంత? 28 మేని మనము వరల్డ్ హంగర్ డేగా జరుపుకుంటాము. 2019 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మొత్తం 117 దేశాలకు గాను 102వ స్థానంలో భారతదేశం ఉంది. 2020కి సంబంధించి 107 దేశాలకు గాను 94వ స్థానంలో భారతదేశం నిలిచింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమాల కోసం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనల మీద ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన సోషల్ మీడియా సంస్థ ఏది? వాట్సాప్. చైనా 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా 2 జల విద్యుత్ కేంద్రాల్ని ఏ నది మీద చేపట్టే డ్యాంల మీద నిర్మించాలని ప్రతిపాదించింది? యార్లుంగ్ సాంగ్పో నది లేదా బ్రహ్మపుత్ర నది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లను పర్యవేక్షించేందుకు గాను ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ పేరుని ఏ పేరుగా మార్చారు? ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ అండ్ డిజిటల్ ఫౌండేషన్గా. అమెజాన్ సీఈఓగా జెఫ్ బెజోస్ స్థానంలో జూలై 5, 2021లో జూలై 5వ తేదీన ఎవరు బాధ్యతలు స్వీకరించనున్నారు? యాండీ జాసీ. ఇటీవల 2DG ఔషధాన్ని ఏ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది? DRDO. అమెరికా సైన్యంలో తొలిసారి నియమితురాలైన మహిళా కార్యదర్శి ఎవరు? క్రిస్టిన్ ఓర్ముత్.
కరోనాకి సంబంధించిన B1617 వేరియంట్ మొదటిసారిగా ఏ దేశంలో కనుగొనబడింది? భారతదేశం. 1947 UN రెజల్యూషన్ ప్రకారం పాలస్తీనా ఇజ్రాయెల్ భూభాగ విభజన గురించి తెలపండి. బ్లాక్, ఎల్లో, వైట్ ఫంగస్ లక్షణాల గురించి తెలపండి. కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి తెలుగువారికి లభించిన తొలి పురస్కార గ్రంథమైన ఆంధ్రుల సాంఘిక చరిత్రను రచించింది ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. ప్రఖ్యాత రేటింగ్స్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ 2021-22కు గాను భారత వృద్ధి రేటును ఎంతగా అంచనా వేసింది? 13.5%. అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మొదటిసారిగా ఎవరెస్ట్ని అధిరోహించింది ఎవరు? 1953 మే 29వ తేదీన అంతర్జాతీయ ఎవరెస్ట్ దినోత్సవంగా జరుపుకుంటాము. నేపాల్కి చెందినటువంటి టెంజింగ్ నార్లే, న్యూజిలాండ్కి చెందినటువంటి ఎడ్మండ్ హిలరీ వీళ్ళు మొదటిసారిగా ఎవరెస్ట్ని అధిరోహించారు. యాస్ తుఫాను వల్ల 3 రాష్ట్రాల్లో సంభవించిన నష్టానికి గాను కేంద్రం ఎన్ని కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది? 1000 కోట్లు. అజిం ప్రేమ్జీ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం కోవిడ్ వల్ల గత ఏడాది కాలంలోనే ఎంతమంది పేదరికంలోకి వెళ్ళిపోయారు? ఎంతమంది? 23 కోట్ల మంది. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం లేదా FRBM చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? 2003వ సంవత్సరంలో. హ్యాపీ హైపాక్సియా అంటే ఏంటి? లో ఆక్సిజన్ సాచురేషన్ ఉన్నటువంటి ఆ పరిస్థితిని హ్యాపీ హైపాక్సియా అని పిలుస్తాము. కోవిడ్-19 వ్యాక్సిన్ల మీద ప్రస్తుతం ఎంత శాతం GSTని వసూలు చేస్తున్నారు? 5%. వెనుకబడిన తరగతులకి విద్యా ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లని 10 ఏళ్ల పాటు పొడిగిస్తూ ఇటీవల ఏ రాష్ట్రం ఉత్తర్వులు జారీ చేసింది? తెలంగాణ రాష్ట్రం. సైబర్ భద్రతా సవాళ్ళని ఎదుర్కోవటానికి అమెరికాలో జాతీయ భద్రతా సంస్థలాగా మన దేశంలో ఏ సంస్థ పనిచేస్తుంది? కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇన్ లేదా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CERT-IN అంటాము. మానవ హక్కుల సంస్థ యాక్షన్ ఎయిడ్ నివేదిక ప్రకారం బిగ్ 5 కంపెనీల ద్వారా భారత్ ఏటా ఎన్ని కోట్ల పన్నుల్ని కోల్పోతోంది? 11,242 కోట్లు. జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? కులదీప్ సింగ్. ది ఫ్యూచర్ ఈజ్ ఫ్లెక్స్ నివేదిక ప్రకారం వచ్చే 3 ఏళ్లలో ఫ్లెక్సిబుల్ కార్యాలయాల వార్షిక వృద్ధి ఎంతగా ఉండొచ్చని అంచనా వేసింది? 10-15%. తేజస్ యుద్ధ విమానంలో వాడిన ఏ టెక్నాలజీతో ఆక్సిజన్ ప్లాంట్లని DRDO నెలకొల్పబోతోంది? ఏ టెక్నాలజీతో? ఆన్ బోర్డ్ ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్. ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ నాసాతో కలిసి ప్రయోగించబోతున్న స్పేస్ ఎక్స్ క్రూ 3 మిషన్కి నేతృత్వం వహిస్తున్నదెవరు? రాజాచారి. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? మే 31వ తేదీన. మన దేశంలోనే తొలిసారిగా జియోథర్మల్ విద్యుత్ ప్లాంట్ని ఎక్కడ నెలకొల్పబోతున్నారు? ఈ ప్లాంట్ని ఎన్ని కిలోవాట్ల సామర్థ్యంతో నెలకొల్పుతున్నారు? ఎక్కడ నెలకొల్పుతున్నారు? భద్రాద్రి జిల్లాలోని మనుగూరులో 20 కిలోవాట్ల సామర్థ్యంతో. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2020లో భారతదేశ ర్యాంకు ఎంత? మొత్తం 107 దేశాలకు గాను 94వ ర్యాంకుని భారతదేశం సాధించింది. ఈ కుబేర్ సిస్టమ్ని ఎవరు తీసుకొచ్చారు? RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2012వ సంవత్సరంలో ఈ కుబేర్ సిస్టమ్ని తీసుకొచ్చింది. ఇవి 2021 మేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.